శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు ఈ గ్రంథాన్ని మనం ఈరోజు మొదలు పెడుతున్నాం। రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। ఇది చాలా చిన్న పుస్తకం అండి, కానీ ఈ చిన్న గ్రంథంలో ఎంత బాగుంటుందంటే చాలా అద్భుతమైన గ్రంథం ఇది। చూడ్డానికి చిన్న గ్రంథం కానీ లోపల ఉండే మొత్తం అసలు ఆ సారం అంతా చాలా అద్భుతంగా మాస్టర్ గారు ఇందులో పొందుపరిచారనమాట అండి। ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః। శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు? రచయిత పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। సర్వస్వామ్యములు శ్రీ ఎక్కిరాల ద్వారకానాథ్ జ్ఞానేశ్వర్ గారివి। శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు? ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః। శ్రీ సాయిబాబాను సేవించడం ఎందుకు? ఇది గ్రంథం। ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ మహనీయుల మూలస్తంభాలు వంటివారు, మహనీయులు మూలస్తంభాలు వంటివారు। మనకి ఆధ్యాత్మిక జీవితానికి మహాత్ములే మూలస్తంభాలు వంటివారు అన్నమాట। వాళ్ళ వల్లనే మనకి ఆధ్యాత్మికత అనేది ఇలా కొనసాగుతూ వస్తుంది, మహనీయుల వల్లనే। మానవ జాతికి అంతటికీ వారే కేవలం ప్రాకృతికమో పాశవికమో అయిన జీవితానికంటే అత్యున్నతమైన శాశ్వత దుఃఖరహితమైన జీవితం ఒకటి ఉన్నదని తెలిపారు। మనకి మానవ జాతికి అంతటికీ ఇప్పుడు ఎలా తెలిసింది మనకి? అసలు ఇదొక ఆధ్యాత్మికత అని ఉన్నది అన్నది మనకి ఎలా తెలిసిందంటే దానికి మూలం ఏంటంటే వీరే, మహాత్ములే। లేకపోతే మన జీవితం ఏమవుతుందంటే కేవలం ప్రాకృతికము పాశవికము అయిన జీవితంలోనే మనం నడుస్తూ ఉంటాం। అదే ఆధ్యాత్మిక జీవితంలోకి వెడితే కొంచెం మంచి చెడలు అన్నీ తెలిస్తే మనకి ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మనం ఇట్లా చేయాలి, అలా చేయాలి, ఇలాంటి మంచి నడవడి సన్మార్గంలో వెళ్ళడం, ఇవన్నీ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు మనకి అవన్నీ వస్తాయి। లేకపోతే ఏమవుతుంది? ప్రాకృతికము పాశవికము అయిన జీవితం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడం అన్నమాట। అలా జీవితం అంతా జరిగిపోతూ ఉంటుంది। అట్లా కాకుండా జీవితం అంటే ఏమిటి అన్నది మనకి మహనీయుల వల్లే తెలుస్తుంది। ఇట్లాంటి ప్రాకృతికము పాశవికము అయిన జీవితానికంటే అత్యున్నతమైన దానికన్నా చాలా మనం ఇప్పుడు ఏదైతే జీవిస్తూ ఉంటాం దానికన్నా అత్యున్నతమైనది శాశ్వత దుఃఖరహితమైన జీవితం ఒకటి ఉన్నదని తెలిపారు। శాశ్వతమైన దుఃఖరహితం, అసలు శాశ్వతమైన దుఃఖం అనమాట, అది తాత్కాలికం కాకుండా శాశ్వతమైన దుఃఖ నివారణ, అలా ఉన్న జీవితం ఒకటి ఉన్నది అనేదాన్ని మనకి మహాత్ములే తెలిపారు। వేదాలు అట్టివారి తపఃఫలితమే। మనకి వేదాలు అనేవి ఎట్లా వచ్చాయంటే అట్లాంటి మహనీయుల తపస్సు ఫలితం వలనే మనకి వేదాలు అనేవి మనకి వచ్చాయన్నమాట। ఇప్పుడు మనం రాముణ్ణి కృష్ణుణ్ణి ఎందుకు పూజిస్తున్నామండి? రాముడు చూడండి, ఆయన ఎంత ధర్మాత్ముడు, ఆయన జీవన విధానం చూడండి కదా। అవన్నీ చదువుకోవడం, అవన్నీ రావడం వల్ల మనకి అర్థమైందనమాట, ఓహో ఇదొకటి ఉందన్నమాట, ఇట్లా ఉండాలన్నమాట, వారు గొప్పవారు అన్నమాట, వాళ్ళని పూజిస్తే మనకు కూడా అట్లాంటి సద్గుణాలు వస్తాయన్నమాట, అవన్నీ చదవాలన్నమాట। ఇవన్నీ కొంచెమైనా మానవ జాతికి తెలిసింది, ఆధ్యాత్మికత అనేది ఒకటి ఉందనైనా మానవులకి తెలిసిందనమాట। అట్లా వాటి ద్వారా మహనీయుల ద్వారానే వేదాలు అట్టివారి తపఃఫలితమే, వారి తపఃఫలితంగానే ఈ వేదాలు అన్నవి వచ్చాయని చెప్తున్నారు। పురాణాల ద్వారా దేవతలు అవతారమూర్తుల గురించి జాతికి ఎరుకపరిచి సకల శాస్త్రాల ద్వారా అట్టి ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ అత్యావశ్యకమైన పంథాని ఆదేశించారు। మనకి పురాణాలు ఉన్నాయి కదండి, ఈ పురాణాల ద్వారా ఏమైందంటే దేవతలు అవతారమూర్తుల గురించి
ఈ జాతికి ఎరుకపరిచి, జాతికి తెలిసేలాగా, మానవ జాతికి తెలిసేలాగా దేవతలు ఉన్నారు, అవతార పురుషులు ఉన్నారు, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏం చేశారు, ఇట్లాంటివన్నీ పురాణాల ద్వారా అన్నమాట మనకి ఎరుకపరిచి సకల శాస్త్రాల ద్వారా అట్టి ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ అత్యావశ్యకమైన పంథాన్ని ఆదేశించారు. ఎందుకంటే అవన్నీ చదువుకుంటుంటే అసలు మనం ఎట్లా జీవించాలి అన్నది మనకి అర్థమవుతుంది. అందులో ఉండే బోధ, నీతి, ఇవన్నీ సత్పురుషుల యొక్క ప్రవర్తన. రాముడు ఉన్నాడంటే ఆయన ప్రవర్తన ఎట్లా ఉంది, ఆయన నడవడి ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఉన్నారు, ఎలాంటి సందర్భాల్లోనైనా ఆయన ఎలా ఉన్నారు, అవన్నీ మనం తెలుసుకోవడం ద్వారా మన జీవిత పందా బాగుంటుందన్నమాట. అదేంటంటే అవన్నీ చదువుకుని తెలుసుకుంటే ఏమవుతుంది, మన జీవిత విధానం బాగుంటుంది. అందుకని అది మనకి ఆదేశించారనమాట. తిరిగి కాలగతిలో అనేక మంది ధీరులు ఆ పంథాన్ని తొక్కి అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్నంది ఆత్మవిద్య ఎంత వాస్తవమో, ఎంత ఉత్కృష్టమో మనకు రుజువు చేసి మనలను ప్రోత్సహిస్తున్నారు. మళ్ళీ తిరిగి కాలగతిలో అనేక మంది ధీరులు, చాలామంది ధీరులు అదే పంథాన్ని తొక్కి, ఆధ్యాత్మికత అనే దాన్నే ఆ పంథాలోనే నడుస్తూ అత్యున్నతమైన ఆధ్యాత్మిక శిఖరాన్నంది ఆత్మవిద్య ఎంత వాస్తవమో, ఆత్మవిద్య అనేది ఎంత వాస్తవం, అది ఎంత అవసరం అనే దాన్ని ఎంత ఉత్కృష్టమో మనకు రుజువు చేసి మనలను ప్రోత్సహిస్తున్నారు. మనల్ని కూడా వారు ఆ పంథాలు నడిచి చూపించి ధీరులు ఎంతోమంది మనకు మళ్ళీ చూపిస్తున్నారనమాట. ఇట్లా ఆధ్యాత్మిక మార్గం ఇట్లా ఉంటుంది, ఇలా నడిస్తే ఇట్లాగా ఇంత మంచి అనేసి వాళ్ళు రుజువు చేసి మనల్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకేనండి మనకి చూస్తే ఇప్పుడు వివేకానందుడు కదా, మనం ఆయన్ని స్మరించుకుంటాం, ఆయన గ్రంథాలు చదువుకుంటాము కదా. అది ఎందుకని, ఆయన మంచి ధీరుడు. ఆ పంథాలో నడిచిన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన నడిచి చూపించారు. ఇట్లా ఉండొచ్చు, మనిషి ఇట్లా జీవించవచ్చు, ఇలా ఉండొచ్చు, ఇంత ధైర్యంగా ఇట్లా ఉండొచ్చు ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తే అని చెప్పి ఆయన రుజువు చేశారు. అలాగే మనం చూస్తే మాస్టర్ గారు అట్లాగే రుజువు చేశారు. ఎంత ధీరుడు ఆయన కదా. ఎంతో ధీరత్వం కావాలి వాటి గురించి తెలుసుకోవాలంటే. ముందు నడవాలి ఆ మార్గంలో, ఆ పట్టుదల ఉండాలి. అవన్నీ మనం చూస్తాం, వివేకానందుల్లో చూస్తాం, మాస్టర్ గారిలో చూస్తాం. అంత ధీరత్వం వాళ్ళు రుజువు చేసి చూపించారు మానవ జాతికి. అది మనకి ప్రోత్సాహం, ఎందుకంటే మనం ప్రోత్సహిస్తున్నారు, ఇట్లా అవ్వచ్చు, ఈ మార్గంలో పెడితే ఇట్లా ఉండొచ్చు, శాశ్వత దుఃఖరహితమైనది ఇది అని చెప్తున్నారు. దుఃఖమే ఉండదుట, శాశ్వత దుఃఖ రహితం అది మనకి. అలా మనని ప్రోత్సహిస్తున్నారు. కనుకనే నిత్యము మనలో అజ్ఞాతంగా ఉండిపోయిన ఆత్మ కంటే కూడా దీనిని గురించి మనకు తెలిపి పరమశ్రేయస్సు చేకూర్చిన అట్టి సద్గురువులే మనకు అధికులని చెప్పాలి. ఇట్లాంటి మార్గాన్ని మనకు చూపించి మనకి తెలిపి మన పరమశ్రేయస్సు చేకూర్చిన అట్టి సద్గురువులే మనకి అధికులు, వారే మనకి అధికులు. ఎవరైతే ఏ సద్గురువులైతే మనకి ఈ మార్గాన్ని చూపిస్తున్నారో వాళ్ళందరూ మనకి చాలా గొప్పవారు, వారే అధికులు. వారి అనుభవజనిత వాక్యాలే శాస్త్రాలను సరైన విధంగా మనకు వివరించడానికి వారే అవసరమవుతున్నారు. మరి మనకి ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి కదండి. అయిపోయి ఏమన్నా చదివేసుకుంటే మనకి తెలుస్తుందా? శాస్త్రాలను చదివేసుకుంటే లేదు కదా. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, శాస్త్ర పాండిత్యం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. పోనీ అందరూ బాగున్నారా? సరిగ్గా అంటే ఆ పందాలో నడుస్తున్నారా అందులో వివరించినట్టుగానే? లేదు కదా. అందుకని ఏమవుతుందంటే ఈ సద్గురువులు మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు అనుభవజనిత వాక్యాలైన శాస్త్రాలను సరైన విధంగా మనకు వివరించడానికి, వాళ్ళకేంటంటే ఆ శాస్త్రాలన్నీ అనుభవం, వాళ్ళ అనుభవంతో ఉన్నాయి, వాళ్ళు ఆచరించి చూపించారు. అందులో ఏముంది అదంతా వాళ్ళ ఆచరణలో కనబడుతుంది, వాళ్ళ అనుభవంలో కనబడుతుంది. అది మనకు ఆ అనుభవం లేదు కదండి. అందుకని సరైన విధంగా మనకు వివరించడానికి, దాన్ని మనకి సరిగ్గా వివరించడానికి వారే అవసరం అవుతున్నారు. మళ్ళీ మనకు వాళ్ళే అవసరం అవుతున్నారు. ఇన్ని శాస్త్రాలను ఇన్నిటినీ ప్రసాదించినది వాళ్ళే, మళ్ళీ వాటిని అన్నిటినీ చెప్పడానికి
వారే కావాలి మనకి. ఆ మహనీయులే మళ్ళీ మనకి సద్గురువులే మనకి అవసరం అవుతున్నారు. వారు చెప్పందే మనకు అర్థమయ్యే సమస్య లేదు. ఇంకా మనంతటా మనం చదువుకుంటే వచ్చేవి కావు. మనకే లీలామృతంలో ఒకటి ఉంటుంది కదా, అతిథి అంటే మానవుడేని అనుకుంటున్నావు, శాస్త్రాలు ఎప్పుడు తప్పు కావు, ఇవన్నీ చెప్తారు బాబా. అసలు అతిథి అంటే ఏంటన్నది చెప్తారు. అంటే నువ్వే సరిగ్గా అర్థం చేసుకోలేదు. దాంట్లో కరెక్ట్గానే ఉంది శాస్త్రంలో. నువ్వు కేవలం మానవుడే బ్రాహ్మణుడే అనుకుంటున్నావు అతిథి అంటే. కానీ ఆకలి వీళ్ళకి సమయానికి వచ్చిన ఏదైనా, అది పక్షి అయినా పురుగైనా మానవుడు ఏదైనా సరే అతిథే అని చెప్పారు బాబా. నీకు అర్థం కాలేదు, నువ్వు చదువుతున్నావు కానీ శాస్త్రం నీకు అర్థం కాలేదు అని బాబానే వివరించి చెప్పారు అతిథి అంటే ఏంటి అన్నది. అప్పటి వరకు ఆయన ఏమనుకుంటున్నాడు, అతిథి అంటే మనిషే రావాలి, అది బ్రాహ్మణుడే రావాలి. అది కాదు అతిథి అంటే అని చెప్పారు బాబా దాని అర్థాన్ని చక్కగా. చూడండి, మళ్ళీ వారే మనకు అవసరం అవుతున్నారు. అలాగే నాన్నకి ఇక్కడ భగవద్గీత శ్లోకం వల్లిస్తూ ఉంటారు. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ్య, ఇది ఉంటుంది కదా శ్లోకం. దాన్ని ఆయన చదువుకుంటుంటే బాబా కోసం చేస్తారు. పరిప్రశ్న అంటే ఏమిటి, ఇది ఇవన్నీ అడుగుతారు. నాన్నకేం తెలియదు, చెప్పలేకపోతాడు. చూడు, చదవడానికి చదువుతున్నాడు కానీ తెలియదు దాని అసలు అర్థం ఏమిటన్నది, దాని సారం ఏంటన్నది తెలియదు. ఆయనే అడిగి ప్రశ్న చేసి అడిగి దాని అర్థం ఏమిటో ఆయనే చెప్తారు బాబా దానికి. చూడండి, ఉండడానికి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మనకి. శాస్త్రాలు ఉన్నాయి, అన్నీ పురాణాలు ఉన్నాయి, ఇతిహాసం అన్నీ మొత్తం ఉన్నాయి. కానీ దాన్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేదు మనకి. అన్నీ వారందించినవే, మహనీయులు ఋషులు మహనీయులు వీరందించినవే అవన్నీ. కానీ అర్థం చేసుకునే కెపాసిటీ మనకు లేదు, అనుభవ జ్ఞానం మనకు లేదు, అట్టి సమర్థత మనకు లేదు. అందుకని ఏమైంది, వారే మళ్ళీ వచ్చి మన మధ్యకు సద్గురువులుగా మహనీయులుగా వచ్చి మళ్ళీ వారే మనకి దాన్ని వివరించి చెప్తున్నారనమాట. అందుకే మళ్ళీ వారే అవసరమయ్యారు, మనకి అవసరం అవుతున్నారనమాట. ఇలా ప్రపంచంలో వేరువేరు దేశకాలాలకు అనుగుణంగా ఉత్పన్నమైన వివిధ మత సాంప్రదాయాలలోని బాహ్యాచార భేదాల వలన వాటిని అనుసరించే మానవుల మధ్య వారి అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషాన్ని రూపుమాపి సర్వమతాల సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగలవారు మహనీయులే. ఇలా ప్రపంచంలో వేరువేరు దేశకాలాలకు అనుగుణంగా ఉత్పన్నమైన వివిధ మత సాంప్రదాయాలు మనకేమైంది, కాలాంతరంలో ఇలా ప్రపంచంలో వేరువేరు దేశాలకు అనుగుణంగా వివిధ మత సాంప్రదాయాలు వచ్చాయి. అంతే కదండి, దేశకాలను అనుసరించి వివిధ మతాలు, వాటిలో వివిధ సాంప్రదాయాలు ఇవన్నీ వచ్చాయి. బాహ్యాచార భేదాల వలన ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఒకటే, సారం ఒకటే, తత్వం ఒకటే. కానీ ఏమవుతుంది, ఇక్కడ బాహ్యాచార భేదాలు వచ్చాయి కదా. రావడం వల్ల వాటిని అనుసరించే మానవుల మధ్య వారి అజ్ఞానం వల్ల ఏర్పడే ద్వేషాన్ని, వాటిని అనుసరించి ఏమవుతుంది, ఈ బాహ్యాచార భేదాలు రావడం వల్ల మానవుల మధ్య వారి అజ్ఞానం వలన, మన అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషం వస్తుంది మన అజ్ఞానం వల్ల. ఈ బాహ్యాచారాల వల్ల వీడు గొప్పవాడు, వాడు గొప్పవాడు కాదు, ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పది కాదు, ఈ మతంలో ఇట్లా ఉంది అది బాగోలేదు, ఆ మతంలో అట్లా ఉంది అది బాగుంది, ఇట్లా ఏవో రకరకాలు. అన్ని మతాలను ఒకలా ఉండవు కదా, బాహ్యాచారాలు వేరువేరుగా ఉంటాయి. దేశకాల పరిస్థితులను అనుసరించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అలా ఉంటాయి. దానికి వేదం గారు ఒకసారి ఒక ఉదాహరణ చెప్పారు స్నానం గురించి. అది అంటే నాకు గుర్తొచ్చింది. అంటే బాహ్యాచార భేదాలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మన దేశంలో నీళ్లు పుష్కలంగా ఉన్న చోట్ల ఏం చెప్పారు, స్నానం చేయని చెప్పారు. స్నానం చేసి పూజ చేసుకో, ఇంకోటి చేయి, స్నానం చేసి చేసుకోవడం అనేది పెట్టారు. కొన్ని చోట్ల చూడండి నీళ్ళు ఉండవు, ఎడారి లాంటి ప్రదేశాలు, కొన్ని చోట్ల నీరు ఉండని ప్రదేశాలు ఉంటాయి. అక్కడ ఏం చెప్పారు, స్నానం చేయకపోయినా పర్వాలేదు చేసుకోండి అని చెప్పారు వాళ్ళకి. అలా ఆయా ప్రాంతాలను బట్టి చెప్పారనమాట, అక్కడ ఉన్న వాటిని బట్టి.
ఆ పరిస్థితులను బట్టి అట్లా విధించారు బాహ్యాచారాలు అవన్నీ. అలాగే చాలా విషయాల్లో అట్లాంటి భేదాలు ఉంటాయి. వాటి వల్ల ఏమవుతుంది, వాటిని అనుసరించి మానవుల మధ్య వారి అజ్ఞానం వలన ఏర్పడే ద్వేషాన్ని, దీనివల్ల ఏమవుతుంది, మానవుల్లో అజ్ఞానం వలన ఒక ద్వేషం వస్తుంది. దానిని రూపుమాపి సర్వమతాల సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగల వారే మహనీయులు. ఆ ద్వేషాన్ని రూపుమాపి ఎక్కడైతే ద్వేషం వస్తుందో ఈ మతాల మధ్యన, మనుషుల మధ్యన, దీన్ని అంతటిని రూపుమాపి సర్వమతాల సామరస్యాన్ని, అన్ని మతాలకి చక్కటి సామరస్యాన్ని మనకు అధికారపూర్వకంగా నిరూపించగలవారే మహనీయులు. ఆ సామరస్యాన్ని నిరూపిస్తారు వాళ్ళు, అట్టివారే మహనీయులు. మహాత్ముల దగ్గర స్పర్ధ అనేది ఉండదు, అసలు స్పర్ధ ఉండదు. అసలైన మహనీయులు అన్ని మతాలను వారు ఆదరిస్తారనమాట. మత సామరస్యమే వారి దగ్గర ఉంటుంది. ఇది మనం చూస్తే బాబా దగ్గర ఒక ముస్లిం ముస్లిమ్స్ ఉన్నారు, ఇటుపక్క హిందువులు ఉన్నారు బాబా దగ్గర కదా. అందరినీ చక్కగా ఆదరించారు, ఎవరిది వాళ్ళు చక్కగా చేసుకొని ఇచ్చారు కదండి. ఎవరి దాన్ని వాళ్ళు చేసుకొని ఇచ్చారు, అక్కడ ఎవరిది వాళ్ళు అనుసరించుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, పోట్లాడుకోవడం ఇట్లాంటివి లేకుండా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు బాబా చక్కగా వాళ్ళకి బుద్ధి చెప్పారనమాట. ఒకసారి ఏమవుతుంది, ఒక ముస్లిం అతను అంటాడు, వీళ్ళందరూ ఈ బాబాని గంధము ఇవన్నీ పెట్టి పూలతోటి ఇట్లా పూజిస్తుంటే, ఇదేంటి మసీదులో ఈ పూజలేంటి, పనికిరాదు, ఇట్లా చేయకూడదు, మన మత ధర్మానికి ఇది మంచిది కాదు, ఇది అదే అన్న గొడవ చేస్తాడు ఒక అతను, ఒక ముస్లిం చేస్తే. అప్పుడు బాబా అంటారనమాట, ఎవరు అడ్డొస్తారో చూస్తానో వచ్చి మీ ఇష్టానుసారం మీరు పూజించుకోండి అని చెప్తారు. అప్పుడు మహల్సాపతి వచ్చి ఆయనకి చందనం వద్ది చక్కగా పూజ చేసుకుంటాడనమాట. ఇవన్నీ బాహ్యాచార భేదాలు ఇక్కడంతా, ఇవన్నీ అవి చూసుకుని మనం మధ్య స్పర్ధ పెరుగుతుంది, ద్వేషం పెరుగుతుంది. వీటిని అన్నిటినీ రూపం ఆపేశారు సాయినాథుల వారు. అందుకే వచ్చారు ఆయన కదా. అసలు ఆయన ఎక్కడ పుట్టారు, ఏంటి, ఆయన పేరేంటి, ఏమీ తెలియనివ్వలేదు ఆయన బాబా. అంటే ఎంత ఈనాటి సమాజానికి ఎంత అవసరమో చూడండి, అట్లాంటి మహనీయుడు కావాలి. మత సామరస్యాన్ని పెంపొందించే, అట్లా ఒకళ్ళ అందరి మధ్య సమైక్యతను చేకూర్చే మహనీయుడు అవసరం అప్పుడు ఆ టైం నుంచి మనకి. అందుకని సాయినాథుల వారి అవతరణ అట్లా వచ్చింది. అన్ని మతాలను ఆయన ఆదరించారు, అన్ని సాంప్రదాయాలు. అవి స్పర్ధ ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ఆయన బోధతోటి అక్కడ సవరించేవారు అనమాట. దాన్ని వాళ్ళ అభిప్రాయాలని మార్చేవారు, వాళ్ళల్లో అటువంటి పరిణతిని తీసుకొచ్చేవారు. ఓహో ఇది తప్పు కదా, ఇది ఉండకూడదు కదా, ఇట్లా చేయకూడదు కదా అనేటువంటిది. సర్వగతమైన ఆత్మ ఒకటేనన్న పరమసత్యం మన నిత్య జీవితానుభవానికి వ్యతిరేకం. ఇది చూడండి, అసలు సర్వగతమైన ఆత్మ ఒక్కటే అనేది పరమసత్యం. ఇది మామూలుగా మనకు తెలుసు కదా, ఆత్మ ఒక్కటే, సర్వగతమైన ఆత్మ అందరిలోనూ ఉండేది ఒక్కటే అని చెప్తాం మనం కదా. మన నిత్య జీవితానుభవానికి వ్యతిరేకం, కానీ అది మన నిత్య జీవితంలో జరిగే అనుభవానికి మాత్రం వ్యతిరేకం. అది మనం అలా ప్రవర్తిస్తున్నామా? లేదు కదా, అంతా ఒక్కటే ఉంది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నామా? బాబా చెప్తారు అసలు వేరు కాదు, అంతా ఒకటే అని. అసలు నువ్వు ఆ ఎదటివాడు ఎవరు వేరు కాదు, అందరూ ఒకటే అని చెప్పారు. అందరిలోనూ నేనే ఉన్నానని చెప్పారు. మరి మన ప్రవర్తన అట్లా ఉందా? లేదు. ఎందుకంటే మన నిత్య జీవితానుభవానికి వ్యతిరేకంగా ఉంది అది మన అనుభవానికి. ఎందుకంటే మనకి ఎదుటివాడు వేరుగానే అనిపిస్తాడు. వీడు నాకు శత్రువు అనిపిస్తుంది, వీడు నా మిత్రువు అనిపిస్తుంది, వీడు నా బంధువు అనిపిస్తుంది, వీడు నా కొడుకు అనిపిస్తుంది, వీడు పక్కింటి వాడు అనిపిస్తుంది. ఇలా రకరకాలుగా వాడు తక్కువ అనిపిస్తుంది, వీడు ఎక్కువ అనిపిస్తుంది, ఇట్లా ఏవో ఎన్నో వస్తాయి. దీన్ని అనుసరించి మనకి
రాగద్వేషాది భావాలండి. కొందరి మీద ఇష్టం వస్తుంది, కొందరి మీద ఇష్టం వస్తుంది, ద్వేషం వస్తుంది, కొందరి మీద అసూయ వస్తుంది. ఇలా ఏవో రకరకాలుగా భావాలు వస్తూ ఉంటాయి మనకి. అలా అవి వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. అది అందుకని మన నిత్య జీవిత అనుభవానికి వ్యతిరేకంగా ఉంటుంది అది. కానీ అట్టి దాన్ని అంగీకరిస్తే తప్ప ప్రతి మానవుడు సాటివారిని తన వలనే ప్రేమించడం అన్న ప్రాథమిక సూత్రానికి అర్థం ఉండదు. కానీ దాన్ని అంగీకరిస్తే తప్ప, చెప్పారు చూడండి, సర్వగతమైన ఆత్మ ఒక్కటే ఉన్నది అనే దానిని అంగీకరిస్తే తప్ప ప్రతి మానవుడు సాటివారిని తన వలనే ప్రేమించడం అన్న, మనలాగే సాటివాడిని ప్రేమించడం అనే ప్రాథమిక ధర్మసూత్రానికి అర్థం ఉండదు. ప్రాథమికమైన ధర్మసూత్రం అంట, ప్రతి వాడిని నీలాగే వాడిని ప్రేమించు. ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ ఒకటే, నీలో ఏదైతే ఉన్నదో ఆ ఎదుటి వాళ్ళలోనూ అదే ఉన్నది అని చెప్తున్నారు. కానీ మన అనుభవానికి అది చాలా వ్యతిరేకంగా ఉంటుంది చూడండి. ఎందుకది? మనకుండే అజ్ఞానం. కానీ దాన్ని మనం అంగీకరిస్తే తప్ప ప్రతి మానవుడు సాటివారిని తన వలనే ప్రేమించడం అన్న ప్రాథమిక సూత్రం అది. ప్రాథమిక సూత్రం అని చెప్పి, ప్రాథమిక ధర్మసూత్రం అది. దానికి అసలు అర్థమే ఉండదని చెప్పారు. అందుకని మొదట దాన్ని అంగీకరించాలి మనం. అందరిలోనూ ఉన్నది ఒకటే, సర్వగతమైన ఆత్మ ఒక్కటే ఉన్నది అనేదాన్ని. ఆ సూత్రాన్ని అనుసరించే సకల ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ఆ సూత్రం వల్లనే అన్ని ధర్మశాస్త్రాలు కూడా మనకు వచ్చాయట. కానీ అట్టి ప్రత్యక్షానుభవం లేకపోవడం చేతనే సామాన్యులకు ధర్మాన్ని అనుష్ఠించడం అంత కష్టమవుతుంది. ఏమవుతుంది, మనకి ఇలా చదువుకుంటాం అంతే తప్ప మనకి ప్రత్యక్షానుభవం లేదు, అనుభవం లేదు మనకది. ఎందుకంటే మనకు కనిపించేదంతా వేరుగానే కనబడుతోంది. అంతా ఒకటే అంటే ఎట్లా కుదురుతుంది కదా. చూడడానికి మనందరికీ అన్ని వేరుగా కనబడుతున్నాయి. బాబా ఏం చెప్పారు? ఆ కుక్కను కొట్టావంటే నన్ను కొట్టినట్టు అని, ఆ కుక్కగా అన్నం పెడితే నాకు పెట్టినట్టు అన్నారు. మనకేమో కుక్కలా కనబడుతోంది, బాబాలా కనబట్టలేదు కదా. మన ఎవడన్నా తిడుతుంటే వాళ్ళు బాబా కనబట్టలేదు మనకి, అవునా? చూడండి, అంటే ప్రత్యక్షానుభవం అన్నది మనకు లేదు, అనుభవం లేదు. అందువల్ల లేకపోవడం చేతనే సామాన్యులకు ధర్మాన్ని అనుష్ఠించడం అంత కష్టమవుతుంది. అందువల్ల మనలాంటి సామాన్యులకి ధర్మాన్ని అనుష్ఠించాలంటే చాలా కష్టం అవుతూ ఉంటుందన్నమాట. అట్టి అనుభవాన్ని తాము పొంది తదనుగుణమైన విధంగా జీవిస్తూ అట్టి అనుభవాన్ని ఆధారంగా గల లీలలను ప్రకటించి భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దగలవారే మహాత్ములు. అందుకని అట్టి అనుభవాన్ని తాము పొంది, అంటే అంతా ఉన్నది ఒక్కటే, సర్వగతమైన ఆత్మ ఒక్కటే నన్న అనుభవాన్ని వారు పొంది ఉంటారు. వారు పొంది తదనుగుణమైన విధంగా జీవిస్తూ ఆ రకంగానే వారు జీవిస్తూ ఉంటారు. అంతటా ఉన్నది భగవంతుడే అన్న విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. అట్టి అనుభవాన్ని ఆధారంగా గల లీలలను ప్రకటించి, అట్టి అనుభవానికి ఆధారంగా ఉన్న లీలలను ప్రకటిస్తూ భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దగలవారే మహాత్ములు. అట్లా ప్రకటిస్తూ వారు భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దుతారు, వారే మహాత్ములు. వాళ్ళనే మహాత్ములు అంటారు. వాళ్ళు అట్లా తీర్చిదిద్దుతారు అన్నమాట జీవితాలని. అందుకే చూడండి, బాబా చరిత్రలో ఉంటుంది, ఒక అతను షిరిడి పెడతాడు. వారి తండ్రికి చెప్పి బాబాకి నివేదన అది పెట్టండి, పూజ చేయమని చెప్పి వెళ్తాడు. పెడితే తండ్రి అక్కడ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు నివేదన పెట్టడం మర్చిపోతే ఇక్కడ షిరిడీలో ఉన్న అతనితో చెప్తాడు, కొడుకుతోటి, నేను మీ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఏమీ పెట్టలేదు నాకు అని చెప్తారు బాబా. అప్పుడు ఆ కొడుక్కి డౌట్ వస్తుంది, అయ్యో మా నాన్న సరిగ్గా చేయలేదని చెప్పి, పూజ చేయలేదు, సరిగ్గా పెట్టలేదు నివేదన బాబాకి అని చెప్పి ఉత్తరం రాస్తాడు. అదే టైంలో ఆ తండ్రి కూడా ఉత్తరం రాస్తాడు, అయ్యో ఈరోజు నేను నివేదన పెట్టడం మర్చిపోయాను అని చెప్పి ఉత్తరం రాసి, ఇద్దరికి ఒక్కసారే ఉత్తరాలు చేరుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్పారు?
బాబా అంతటా ఉన్నది ఒక్కటే. ఆ పటం రూపంలోనూ నేనే ఉన్నాను, ఇక్కడ నేనే ఉన్నానని చెప్పారు ఆయన. అప్పుడేమవుతుంది అతనికి, అమ్మో ఇది పటం కాదు బాబా అంటే, నేను ఇక్కడ నివేదన పెట్టకపోతే అక్కడ బాబాకి తెలుస్తుంది అన్నమాట. అయితే అంతటా ఉన్నారనమాట ఆయన అనే అనుభవాన్ని కలుగుతుంది అతనికి. అనుభవాన్ని ఇచ్చారు అట్లా. ఇంకో చోట ఇంకొక ఆవిడకి ఏం చెప్పారు, మధ్యాహ్నం నా కడుపు నిండిందమ్మా, మధ్యాహ్నం నువ్వు రొట్టె పెడితే అన్నారు. నేను ఎప్పుడు పెట్టాను బాబా అంది ఆవిడ. అంటే బాబా ఏం చెప్పారు, నువ్వు మధ్యాహ్నం రొట్టె పెట్టని కుక్కని నేనే అన్నారు. అప్పుడు అర్థమైంది ఆవిడకి, అమ్మో ఈ కుక్కలో కూడా బాబా ఉన్నారా, అమ్మో జాగ్రత్తగా ఉండాలి. అప్పటి నుంచి ఆవిడ చక్కగా నియమంగా బాబాకి అన్ని సమర్పించుకుంటూ ఉండేదట. అట్లా చూడప్పుడు మన వెంటనే మన భావం మారిపోతుంది చూడండి దాన్ని బట్టి. అందుకని ముందు ఆ అంగీకారం ఉన్నదొక్కటే, ఆయనే ఉన్నారు అంతటా అనేది. మనలోనూ ఏదైతే ఉన్నదో ఎతటి వాళ్ళలోనూ అదే ఉన్నది. అందుకే మన సాటి వాళ్ళని కూడా మనలా ప్రేమించాలని చెప్పారు. అది ప్రాథమిక ధర్మసూత్రం అని చెప్పారు. అందుకని అట్టు అనుభవాన్ని తాము పొందట్ట మహనీయులు అట్టి అనుభవాన్ని వాళ్ళు పొందుంటారు. పొందుండి తదనుగుణమైన జీవిత విధంగా జీవిస్తూ అట్లాగే వారి జీవిత విధానం అంతా అలాగా ఉంటుంది. వారు జీవిస్తూ అట్టి అనుభవాన్ని ఆధారంగా గల లీలలను ప్రకటించి, లీలలు ఇప్పుడు బాబా ఎట్లా చేశారు అవన్నీ తెలియడానికి, అట్లాంటి లీలలు ప్రకటించి భక్తుల జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దగలవారే మహాత్ములు. అలా భక్తుల జీవితాలను అవన్నీ లీలలు ఎందుకు చేశారంటే మన జీవితాలను ధర్మబద్ధంగా తీర్చిదిద్దడానికి చేశారు. వాళ్ళే మహాత్ములు అన్నమాట. లీలలు ఎందుకు చేశారంటే అందుకు మనని ధర్మబద్ధంగా జీవించేలాగా తీర్చిదిద్దడం కోసం చేశారు. లేకపోతే ఏమవుతుంది, మనకి ప్రాకృతికం ఇందాక చదువుకున్నాం చూసారా, జీవితంతా పాశవికం ప్రాకృతికం అట్లాగే తయారవుతుంది. అందుకోసం అవన్నీ సరిచేయడం కోసమే వారు, అంతేగాని ఏదో అద్భుతాలు చాటుకోవాలనో మహాత్ములు అవన్నీ కాదు. అందుకు కాదు లీలలు. సరిగ్గా లీలామృతం చదివితే మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు చేశారు, ఆ లీల ఎందుకు చేశారు, ఈ లీల ఎందుకు చేశారు, ఇవన్నీ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా తెరిచి ఆలోచించుకొని మనం చదివితే. ఈ గ్రంథం చదివిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి సాయి లీలామృతం ఫ్రెష్గా చదివామనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం మనకి ముందుకెళ్తాం అర్థం చేసుకోవడంలో. అంతకు ముందు దానికి తర్వాత దానికి ఇంకా బెటర్గా అర్థమవుతుంది మనకి. కనుక ఇట్టి సద్గురువులే మన మధ్య అవతరించకుంటే సకల శాస్త్రాలు అసత్యాలేమోనన్న అనుమానం మానవ జాతిని పూర్తిగా కబళించి ప్రజలను ధర్మభ్రష్టులను పశుప్రాయులను చేస్తుంది. కనుక ఇట్టి సద్గురువులే మన మధ్య అవతరించకుంటే, ఈ సద్గురువులే మన మధ్య లేరనుకోండి, ఏమవుతుంది, శాస్త్రాలు అసత్యాలేమోనన్న అనుమానం మానవ జీవితాన్ని పూర్తిగా కబళించేస్తాయి. ఏమవుతుంది, ఈ శాస్త్రాలన్నీ నిజం కాదు అనిపిస్తుంది. లేకపోతే ఇట్లా ఉంటామా, ఇప్పటికీ మనం అంటూ ఉంటాం ఈ సమాజం ఏమిటి ఇట్లా అయిపోయింది, అసలు దేవుడు ఏం చేస్తున్నాడు కదా అనిపిస్తూ ఉంటుంది. బయట చూస్తుంటే పరిస్థితులు ఒకటి చంపేసుకోవడాలు, లేకపోతే ఏవేవో ఇంకా అసలు ఆడవాళ్ళకైతే మరీ దుర్భరమైన పరిస్థితులు, చిన్నపిల్లలకి పాపం ఇవన్నీ చూస్తే అనిపిస్తుంది అయ్యో ఏంటి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏంటి ఇట్లా అయిపోతుంది. అవునా, జస్ట్ మనకు అది తెలియగా వినగానే అనిపిస్తుంది కదా, బాధ వేసి మనకి. అప్పుడు ఏమవుతుంది, మనకి అలాగే కంటిన్యూ అయిపోతుంది అనుకోండి. ఈ శాస్త్రాలు అసత్యాలేమోనన్న అనుమానం మానవ జాతిని పూర్తిగా కబళించి ప్రజలను ధర్మభ్రష్టులను పశుప్రాయులను చేస్తుంది. ఏమవుతుంది, ప్రజలను ధర్మభ్రష్టులను చేస్తుంది. ఓ శాస్త్రాలు ఏమీ నిజం కాదు, అసత్యాలు, మనం ఎలా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది. అబ్బో వాడు అట్లా ఉన్నాడు కదా, ఎవడో మనం అలా ఉన్నా ఏం పర్వాలేదులే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అట్లా ఉంది కాబట్టి నేను అట్లా ఉన్నా పర్వాలేదు అనిపిస్తుంది మనకి కదా. క్రమంగా అదే అవుతుంది, జరిగేది అదే.
ఈ మాత్రం మహనీయులు ఇట్లా వచ్చి మనని సంస్కరించకపోతే మనం కూడా అట్లాంటి జాబితాలో మనం కూడా ఉంటాం. అట్లాంటి ఘోరాలు నేరాలు చేసే జాబితాలు. ఇంకా కాస్త మనకి దేవుడు ఇది అమ్మో శాస్త్రాలు ఉన్నాయి, పాపం పుణ్యం ఇట్లాంటివి ఏవో ఉండబట్టి కాస్త భయమో భక్తో ఏదో ఉండబట్టి ఇంకా ఇట్లా ఉన్నాం మనం కదా. అందుకని మానవ జీవితాన్ని పూర్తిగా కబళించి ప్రజలను ధర్మభ్రష్టులను పశుప్రాయులను చేస్తుంది. ధర్మభ్రష్టులు అయిపోతారు, పశుప్రాయంగా జీవిస్తారు ఇట్లాంటి సద్గురువులే మన మధ్య రాకపోతే. మానవ జాతికి అంతకంటే శ్రేయస్సును చేకూర్చగల దైవం వేరొకటి లేదనే చెప్పాలి. మానవ జాతికి శ్రేయస్సు ఇంతకన్నా శ్రేయస్సు చేకూర్చగల దైవం అనేది ఇంకా వేరొకటి లేదు. వారే సద్గురువులు, అంతకు మించిన దైవం లేదని చెప్తున్నారు. అందుకే గురుగీత చెబుతుంది, ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోపదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోకృప. తాత్పర్యం ఏంటంటే ధ్యానానికి మూలం గురువు యొక్క మూర్తి. మన గురుగీతలో కూడా ఉంది గురువు గురించి, గురువు యొక్క గొప్పతనం ఏమిటి అనేది. అంతకు మించిన దైవమే లేడని. ఎందుకంటే ధ్యానానికి మూలం గురువు యొక్క మూర్తి. ధ్యానానికి ఆ గురువు యొక్క మూర్తి పెట్టుకోవడం అనేదే మూలం. ఆయన యొక్క ఉన్నత స్థితియే పూజకు మూలం. ఆయన యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే పూజకు మూలంట. వారి వాక్యమే మంత్రానికి మూలం. మంత్రానికి మూలం ఏమిటి? ఆయన వాక్యమేట, ఆయన చెప్పేదే, అంతే మంత్రం, అదే మంత్రం. వారి కృపయే దుఃఖ విముక్తికి కారణం. ఆయన కృప కనుక మన మీద పడితే, మన మీద ఉంటే దుఃఖ విముక్తి అవుతుంది. దుఃఖ విముక్తికి కారణం ఏంటంటే ఆయన కృపేట. ఆయన కృపే దుఃఖ విముక్తికి కారణం అని చెప్పారు. ధ్యానం మనకి చక్కగా జరగాలంటే గురువు యొక్క మూర్తి, దాని మీద దృష్టి నిలపాలి. గురువు మీద దృష్టి నిలిపి ధ్యానం చేస్తే ధ్యానం చక్కగా సాగుతుందన్నమాట. ఆయన యొక్క ఉన్నత స్థితియే పూజకు మూలం. పూజకు మూలం ఏంటి? ఆయన యొక్క స్థితి. ఎంత గొప్పది ఆయన స్థితి కదా, అదే పూజకు మూలం. అందుకే కదా అక్కడ ఎందుకు పెట్టుకున్నాం? ఆయన అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కాబట్టి అక్కడ మాస్టర్ గారిని అమ్మగారిని పెట్టుకున్నాం. బాబాకి ఎందుకు పూజ చేస్తున్నాం మనం? ఆయన ఉన్నత స్థితి. ఎవరు పడితే వాళ్ళని పెట్టం కదండి. ఎందుకు పెడతాం? మహనీయులు ఎందుకు పెడతాం? సద్గురువుని ఎందుకు పెడతాం కదా. ఒక రామకృష్ణ పరమహంస ఆయన్ని పూజిస్తారు, వివేకానందుని పూజిస్తాం, రమణ భగవాన్ని పూజిస్తాం, బాబాని పూజిస్తాం, మాస్టర్ గారు అమ్మగారిని పూజిస్తాం. ఇలా మాస్టర్ గారు చెప్పిన ఎంతోమంది అవధూతలు మహాత్ములు, ఇప్పుడు చివటం అమ్మ ఉన్నారు, వెంకయ్య స్వామి గారు ఉన్నారు, చీరాల స్వామి ఉన్నారు, వీరందరినీ, ఆనందమ్మాయి అమ్మ కదా. ఎందుకు పూజిస్తాం? వారి యొక్క ఉన్నత స్థితి, అదే పూజకు మూలం. వారి వాక్యమే మంత్రానికి మూలం. వారి కృపయే దుఃఖ విముక్తికి కారణం. వారి కృప ఉంటే దుఃఖ విముక్తి కలుగుతుంది. ఇలా మానవ జాతి అంతటికీ సమిష్టిగానే కాక ప్రతి వ్యక్తికి కూడా నిజమైన ఆత్మోద్ధరణకు గురువే మూలం. ఇలా మానవ జాతి అంతటికీ సమిష్టిగానే కాక అంతటికీ కలిపనమాట. సమిష్టిగానే కాకుండా ప్రతి వ్యక్తికి కూడా, ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కూడాను నిజమైన ఆత్మోద్ధరణకు గురువే మూలం. మనం వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ మనం ఉద్ధరణ జరగాలంటే దానికి గురువే మూలం, ఆయనే మూలం. మనలోని పరమాత్మ తత్వాన్ని మన నుండి మరుగుపరిచే అజ్ఞానము 3 విధములని శృతి. మనలో పరమాత్మ తత్వాన్ని, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే, కానీ దాన్ని మన నుంచి మరుగుపరిచేటువంటి అజ్ఞానం. కానీ మనకు అసలు అనుభవం అవ్వదు కదా. అందరిలోనూ ఆయన ఉన్నారన్నది అనుభవం అవుతుందా? మనలో భగవంతుడు ఉన్నాడన్నది అట్లీస్ట్ పక్కవాడు కాకపోయినా మనలో ఉన్నాడు అనుకోండి ఆయన, అది మనకేమైనా అనుభవం అవుతుందా? అదేదో మనం చదువుకోవడం ద్వారా తప్ప మనకు అనుభవం లేదు.
అది ఎందుకు? అజ్ఞానం. అట్లాంటి అజ్ఞానం 3 విధాలని శృతుల్లో చెప్పబడిందిట. 3 విధాలుగా ఉంటుంట ఆ అజ్ఞానం. మనలో ఆయన ఉన్నారు అని, పరమాత్మ తత్వాన్ని, మనలో ఉన్న ఆ తత్వాన్ని మరుగుపరిచేటువంటి అజ్ఞానం 3 రకాలుగా ఉంటుంది. 3 విధాలైన ఇదిగా ఉంటుంట అజ్ఞానం. అదేమిటన్నది మనం రేపు వివరంగా చదువుకుందాం. ఆ 3 ఏమిటనేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.